అలాంటి వాడిని పట్టుకుని దుర్మార్గుని చేసి మాట్లాడుతున్నావు. వాడేదో తప్పు చేసినట్టు వాడి మీద చేయి చేసుకున్నావు. నువ్వేం చేసినా సహిస్తూ నీ కోసం నా కుటుంబాన్ని వదులుకుంటాననుకుంటున్నావా? మీ అన్న చావుకి పగ తీర్చుకోవాలని చూస్తున్నావా? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా? మీ అన్నయ్యని చంపింది. అన్న, ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు? నేను నీకేమని చెప్పున్నాను? జరిగిన దాంట్లో వదిన తప్పేమి లేదని చెప్పున్నాను కదా. ఎందుకన్నా ఇట్ట మాట్లాడుతూ ఉండవు? వదినతోటి ఎట్టనైనా మాట్లాడేది? రేయ్, నువ్వేం మాట్లాడుకో. తప్పు చేశావో లేదో పక్కన పెట్టు. అసలు నిన్ను కొట్టడానికి తనేవర్రా? మర్యాదగా క్షమాపణ చెప్పిందా సరే, లేదంటే తర్వాత ఏం జరిగినా దానికి నేను బాధ్యుణ్ణి కాదు. ఓ అన్నా, నీకు పుణ్యం ఉంటుందన్నా. ఎందుకు ఇట్టా చేస్తా ఉండవు? నా మాట వినన్నా. దీంట్లో వదిన తప్పేవి లేదని చెప్తా ఉన్నాను కదా. బిందు వదిన కాలు మీద పడుండది. ఎంత బాధగా ఉంటుంది చెప్పు. కోపంలో కొట్టేసినది. దానికింత రాద్ధాంతం చేయాలన్నా నువ్వు? తనేమనుకున్నా పర్వాలేదురా. విజయశాంతి, చెప్పు మీ అక్కకి. మర్యాదగా నా తమ్ముడికి క్షమాపణ చెప్పిందా ఈ ఇంట్లో ఉంటుంది, లేదంటే మీతో పాటు తనని కూడా తీసుకెళ్లిపోవచ్చు. ఏం మాట్లాడుతూ ఉండవు? ఈ విషయంలో మా నాన్న చెప్పినా మా తమ్ముళ్ళు చెప్పినా ఎవరి మాట నేను వినేది లేదు. రారా వెళ్దాం. అన్నా, నా మాట నిన్న వదినా, నువ్వేం అనుకోమాక. అన్న ఏమో కోపంలో మాట్లాడుతున్నాడు. అరే, వాళ్ళతో మాట్లాడి నువ్వు పద. ఏం చేస్తున్నావే నువ్వు? అది ఎంత కష్టపడి నీ పెళ్లి చేసింది. ఒక చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని కట్టుకున్న భర్తతోనే కాదు అనిపించుకుంటున్నావు. ఈ చెల్లిని ఎవరైనా ఒక మాట అంటే నువ్వు ఊరుకుంటావా? అలాంటిది అతన్ని తమ్ముని పట్టుకొని నువ్వు కొట్టావు. ఆయన ఎందుకు ఊరుకుంటాడు చెప్పు? అవునక్క, బావగారు చెప్పింది విన్నావు కదా. తమ్ముడి కంటే తనకేది ఎక్కువ కాదంటున్నారు. ఆయన అన్న దాంట్లో తప్పేమీ లేదు. చిరంజీవి మీద చేయి చేసుకుని నువ్వు తప్పు చేశావు. నా బిడ్డ తెలుసో తెలియకో తప్పు చేసింది. ఇప్పుడు తన తప్పేంటో తెలుసుకుంది కాబట్టే క్షమాపణ చెప్పడానికి ఒప్పుకుంది. ఏంటక్క ఇంకా అలా చూస్తున్నావు? వెళ్ళి తనకి క్షమాపణ చెప్పు. వెళ్ళు. ఆవేశంలో నిన్ను కొట్టాను, అది తప్పే. క్షమించు. వదినా, నువ్వేందుదిన నాకు క్షమాపణ చెప్పేది? వదినంటే అమ్మతో సమానం అని చెప్తా ఉంటారు. అమ్మ కొడితే క్షమాపణ చెప్తాదా? నువ్వు మా అమ్మ లాంటి దానివే కదా. ఇంకెప్పుడు వాళ్ళు చెప్పినారనో వీళ్ళు చెప్పినారనో ఇట్లాంటిదంతా చేయమాకొదినా. తప్పు నాదే.
పొరపాటున కాలు మీద బిందేసేసినాను. నేను చాలా బాధ పెట్టుండాను. లేదులే బాబు, సాయం చేయడం కూడా తప్పెలా అవుతుంది? సాయం చేయాలనుకోవడం కాదు, కాలు మీద బిందేయాలనుకోవడం తప్పే కదా. మీరు గమ్మున ఉండండి. మా వదినతో నేను మాట్లాడుతూ ఉన్నాను కదా. వదిన, జరిగింది ఏది మనసులో పెట్టుకో మాకు. నేను చేసిన దానికి వీలైతే నన్ను క్షమించు వదిన. క్షమించడానికి నేనెవరిలే. తప్పు చేశానని అందరికీ ఆవేశాలు వచ్చాయి కదా, మీరందరూ నన్ను క్షమించాలి. ఊరికే మాట్లాడుతుండవేంది? ఒంటి మీద దెబ్బ పడిందన్న రోషం లేకుండా ఆవిడ క్షమాపణ చెప్పడం వల్ల ఎవరికి నష్టం రాలేదు. పోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఒకసారి ఇలా జరిగితేనే కదా ఇంకోసారి పొరపాటు చేయకుండా ఉంటారు. మన అర్జున్ గట్టిగా నిలబడ్డాడు కాబట్టే అమ్మాయి గారు దారిలోకొచ్చారు. లేదంటే ఈ రోజు నిన్ను కొట్టింది రేపు ఇంకొకరిని కొడుతుంది. ఎందుకు కొడతాది పిన్ని? ఇంతకు ముందే ఉన్నాను కొట్టినాదా ఏమి? ఊరికే మాట్లాడుతూ ఉండవు. రేయ్, నువ్వేమంత బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో పొడి పొడిగా చెప్పేసినది కానీ మనస్ఫూర్తిగా చెప్పిందనుకుంటుండవా ఏమి? వెనకాల ఏమీ లేకపోయినా రోషానికేం తక్కువ లేదు. అత్తా, లేదండి, మా అక్క మనస్ఫూర్తిగానే క్షమించమని అడిగింది. అలా చెప్పలేదని మీకు అనిపిస్తే చెప్పండి. మా అక్క బదులు నేను కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. ఏంది మే నువ్వు చేసేది? తమాషాలు ఆడుతున్నావా ఏమి? ఇంతకు ముంగిటే చెప్పినాను కదా, మా వదిన మా అమ్మతో సమానం అని. మా వదిన మీ ఇష్టానికి మీరు బాధ పెడతా ఉంటే చూస్తా ఊరుకుంటా అనుకున్నావా? నువ్వేందత్త అంత ఇదిగా రచ్చ చేస్తా ఉండవు? ఈడ్చిపెట్టమని చెప్పున్నాను కదా. ఓనా, వదిన్ని బాధ పెట్టించాలు, పోయి వదిన్ని ఓదార్చు.